కీర్తన గ్రంథం 32వ అధ్యాయం 5వ వచనం, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమను ఒప్పుకొందును అనుకొంటిని, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. ఆమేన్. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. మరి సమయంలో ఉన్న ప్రభువా, ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి అనేక మందికి దీవెనకరంగా నడిపించండి. ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వింటున్నారో వారి జీవితాలు గొప్ప మేలు ఆశీర్వాదం పొందినట్లు సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించిన మేము పొందుకుని ఉన్నామా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, పశ్చాత్తాపపడిన హృదయం మనకి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. పశ్చాత్తాపపడినటువంటి హృదయం కంటే మనకి ఇంకొకటి ఆనందించేది ఏమి లేదనమాట. మరి ఎఫ్ఈ మార్స్ గారు ఒకసారి తన సంఘస్థులతో మాట్లాడుతూ, మీరు ఎవరినైనా సరే లేకపోతే ఎవరి వద్దైనా సరే ఏ వస్తువునైనా సరే అన్యాయంగా తీసుకుని ఉంటే దానిని తిరిగి ఇచ్చేసేయండి అని చెప్పి పదే పదే చెప్పేవారంట పాస్టర్ మార్స్ గారు. గమనించాలి, పదే పదే చెప్పేవాడంటే ఎవరి దగ్గర ఏదైనా ఇచ్చుకుని మీరు తిరిగి ఇవ్వకుండా ఉంచుకున్నట్లేదు ఇచ్చేసేయండి అని చెప్పేసేసి. ఆయన ప్రసంగం పూర్తయిన తర్వాత వాళ్ళ సంఘ సభ్యుడు ఒక ఆయన వచ్చాడంట, పాస్టర్ గారు మీరు నన్ను చాలా ఇబ్బందులు పడేశారు, ఎందుకంటే నేను ఒక దొంగతనం చేశాను. ఆ విషయాన్ని ఒప్పుకొనుటకు ఎంతో సిగ్గుపడుతున్నాను. చాలా చిన్నది దొంగతనం. నేను పడవలను తయారు చేసేటువంటి వ్యక్తిని, ఆ పడవలు నిర్మించేటువంటి పరిశ్రమలో నేను పనిచేస్తూ ఉన్నాను. మా యజమాని యేసు ప్రభువును నమ్మనటువంటి వ్యక్తి, అన్యుడైన. నేను అనేక సార్లు అతనికి ప్రభు గురించి చెప్పాను, ఎంత చెప్పినా కూడా అతను ఎప్పుడూ నమ్మలేదు. నా మాటను చాలా తేలిగ్గా తీసుకునేటువంటి వాడు, లేదా కొట్టు పడేసేటువంటి వాడు. ఇప్పుడు నేను అతని వద్దకు వెళ్ళి మీ పరిశ్రమలో దొంగతనం చేశానని నేను చెప్పాను అనుకోండి, ఎలా ఉంటుంది? నా వద్ద దొంగతనం చేసినటువంటి వాడివి నాకే బోధిస్తావా అని చెప్పి అతను నన్ను ఏం చేస్తాడు? చాలా చులకనగా చేస్తాడు, చాలా నీచంగా మాట్లాడతాడు. పాస్టర్ గారు మరి ఏం చేయమంటారు ఇప్పుడు అంటే, ఆ పాస్టర్ మార్స్ గారు అన్నారు, అతని వద్ద ఏమి దొంగిలించావు నువ్వు అని అడిగారంట. అయ్యా, నేను సొంతంగా ఒక పడవను నిర్మించుకుంటున్నాను, దానికి మరి రాగితో చేసినటువంటి మేకులు కావాలి. ఒకవేళ ఇనుప మేకులు పెట్టామనుకోండి నీటిలో తుప్పు పట్టి పాడైపోతాయి. కాబట్టి దానికి ఆ యొక్క రాగి మేకులు కావాలి. అందువల్ల నేనేం చేశానంటే రాగి మేకులు ఉపయోగించవాలని చెప్పేసి, అవి చాలా ఖరీదు, నా దగ్గర అంత డబ్బు లేదు. కానీ మా యజమాని వద్ద మాత్రం ఈ రాగి మేకులు కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. అందే కంపెనీలో పనిచేస్తున్నాను కాబట్టి నేను ఎన్ని తీసుకుని వెళ్ళిపోయినా అతని దగ్గర ఉన్న కుప్పల కుప్పల్లో అతను గమనించలేడు, తెలీదు. కాబట్టి అతనికి లోటు కూడా రాదు. పైగా నాకు అతను చాలా తక్కువ జీతం ఇస్తున్నాడు. అందువల్ల నేను ఏమనుకున్నానంటే వీటిని తీసుకుని వెళ్ళినా పర్వాలేదులే, మనకు చాలా తక్కువ జీతం ఇస్తున్నాడు. కాబట్టి అనుకుని నేను ఏం చేశానంటే కొన్ని రాగి మేకులు తెచ్చుకున్నాను నేను. అందుకని ఆ పాస్టర్ గారు మార్స్ గారు అన్నారు, బాబు నీవు చేసినటువంటి తప్పు మామూలు దొంగకు నీకు తేడా లేదు, నీవు తప్పకుండా నీ యజమాని వద్దకు వెళ్ళి నీ తప్పు ఒప్పుకోనవలసిందే అన్నారు పాస్టర్ గారు. ఇంకా అందుకని ఇక్కడ ఎర్విన్ గారు ఏం చేశారంటే, పాస్టర్ గారు నేను వెళ్ళి దొంగిలించానని చెప్పి వాటికి అయ్యే ఖర్చును చెల్లిస్తే అతడు నన్ను వేసదారనుకుంటాడు అని చెప్పి ఒప్పుకొనటానికి ఆయన అంగీకరించలేదు, ఇంటికి వెళ్ళిపోయాడు. అయితే ఆ రాగి మేకులు మాత్రం అతని మనస్సాక్షిని గుచ్చడం ప్రారంభించాయి. ఇంటికి వెళ్ళాడు కానీ నిద్దట్లో ఆ మేకులు గుచ్చుకుంటున్నాయి వచ్చి మనసుని. తప్పు చేసావు అని చెప్పి ఆ మేకులు గుచ్చుకుంటున్నాయి అనమాట. రోజులు గడిచినా కదనే అతడు మర్చిపోలేకపోతున్నాడు. ఆ విషయం పదే పదే మనసులో గుచ్చుకుంటూ ఉంది. చివరికి ఇంకా తట్టుకోలేక ఈ యొక్క మరి పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు నిన్న మా యజమాని వద్దకు వెళ్ళాను, నేను ఆ రాగి మేకుల గురించి అతనికి చెప్పేశాను. నేను అయ్యా ఇంతకాలం ఇన్ని మేకులు ఎట్టుకోలేను, ఇదిగోండి వాటి ఖరీదు కూడా మీకు ఇచ్చేస్తూ ఉన్నాను అని చెప్పి మా యజమాని దగ్గర నా అతిక్రమం ఒప్పుకొని నేను ఆ ఖరీదు ఇచ్చేసి మరి ఆయన క్షమాపణ కోరాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం అని ఎప్పుడైతే చెప్పారో పాస్టర్ మార్స్ చాలా సంతోషం. ఇప్పుడు నీ మనస్సాక్షి నీపై ఏ నేరం మోపలేదు. నీవు ఈ యొక్క మాటలు చెప్పుచున్నప్పుడు మీ యజమాని ఏమన్నాడు, మరి ఇలాగ అన్నప్పుడు ఏం జరిగింది, తర్వాత ఏం జరిగింది అని చెప్పి పాస్టర్ గారు అడుగుతూ ఉన్నారంట. అప్పుడు ఆ ఎర్విన్ గారు అంటూ ఉన్నాడు, ఆయా పాస్టర్ గారు ఆయన కూడా చాలా ఆశ్చర్యపోయాడు. ఆయన నన్ను ఎప్పుడు కూడా ఎర్విన్ అని పిలిచేవాడు, చిన్న తక్కువగా మాట్లాడేటువంటి వాడు. ఎప్పుడైతే నేను అలాగా నిజాయితీగా నా తప్పుదాన్ని ఒప్పుకొని దానికి వెల చెల్లించానో, నిన్న మాత్రం ఎర్విన్ గారు అని చెప్పి నన్ను పిలిచాడు. పాస్టర్ గారు నన్ను గౌరవించాడు. మిమ్మల్ని ఇంతవరకు నేను వేసదారనుకున్నానండి, ఇప్పుడు మీరు చెప్పేటువంటి ఆ యొక్క క్రైస్తవ్యం నాకు నచ్చింది, అందులో నిజాయితీ మీ పట్ల నేను చూశాను,
నిజంగా క్రైస్తవం ఎలా ఉంటుందని చెప్పి నాకు ఆసక్తి కలుగుతున్నది. ఖచ్చితంగా వచ్చే వారం నేను మీ చర్చికి వస్తానండి, మీ చర్చికి వస్తాను అని చెప్పి అన్నాడు పాస్టర్ గారు. అందుకని ఆ పాస్టర్ మార్స్ గారు, చాలా సంతోషం, నీవు చివరికి ఒక ఆత్మను సంపాదించగలిగావు అన్నమాట. నీ నిజాయితీని బట్టి నీ యొక్క యజమాని నువ్వు రక్షించుకోగలిగావు అనమాట. నీవు అనుమతిస్తే వేరే ప్రాంతాల్లో నేను ప్రసంగం చేసేటప్పుడు ఈ యొక్క నీ స్టోరీ నేను వినియోగించుకుంటాను అన్నాడు. అందుకని ఆ ఎర్విన్ గారు, తప్పకుండా పాస్టర్ గారు చెప్పండి, ఇందులో తప్పే ఉన్నది చెప్పండి, నేను చేసింది మోసమే, నేను ఒప్పుకుంటున్నాను, చెప్పండి, నా గురించి అందరికీ చెప్పండి, నా తప్పిదా నేను ఒప్పుకున్నప్పుడు మరి అనేక మందికి ఉపయోగపడ్డది నా సాక్ష్యం, తప్పకుండా మీరు చెప్పండి పాస్టర్ గారు అని చెప్పి ఆ ఎర్విన్ గారు ఒప్పుకున్నాడంట. హల్లెలూయా. మరి పాస్టర్ గారు మరొక గ్రామానికి వెళ్ళి ఈ స్టోరీ అంతా కూడా తన ప్రసంగంలో చెప్తూ ఉన్నాడంట. చాలామంది ప్రసంగం వింటూ ఉన్నారు. ఆ ప్రసంగం అయిపోయిన తర్వాత ఆయన్ని కలుసుకోవటానికి, ప్రార్థన చేయటానికి వచ్చారంట. వచ్చి చాలామంది అంటున్నారంట వాళ్ళు తప్పులు ఒప్పుకుంటున్నారంట. ఎంతో ప్రశాంతంగా ఉన్నామండి, మేము నిజంగా మా తప్పులు ఒప్పుకున్నామని చెప్పి ఒక స్త్రీ వచ్చిందంట. పాస్టర్ గారు నా మనస్సాక్షిని కూడా రాగి మేకులు గుచ్చుతున్నాయండి అన్నదంట. రాగి మేకులు గుచ్చుతున్నాయా? అందుకని పాస్టర్ గారు ఆశ్చర్యంగా ఆమె వైపుని చూస్తే, మీరు కూడా పడవలు నిర్మించే పరిశ్రమలో పనిచేస్తున్నారా అని అడిగారండి పాస్టర్ గారు. లేదండి, నాకు పుస్తకాలంటే చాలా ఇష్టం, నేను లైబ్రరీలోను నా స్నేహితులు అనేక పుస్తకాలు దొంగిలించాను. మీ ప్రసంగం విన్న తర్వాత నేను ఆ పుస్తకాలన్నీ తీసుకుని వెళ్ళి తిరిగి ఇచ్చేశాను. హల్లెలూయా. ఇప్పుడు నాకెంతో ప్రశాంతంగా ఉన్నది, రాగి మేకులు నా మనసును గుచ్చుట లేదు, ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నాను అన్నదంట. హల్లెలూయా. మారు మనసు పొందుట, వస్తువులను తిరిగి ఇచ్చివేయట మనల్ని రక్షించవు. కానీ ఎవరైతే నిజంగా మారు మనసు పొందుతారో వారు తప్పకుండా ఇతరుల వస్తువులను తిరిగి ఇచ్చివేయలను. రక్షణ మాత్రం యేసుక్రీస్తు ప్రభువు నందు విశ్వాసం ఉంచడం వల్లనే కలుగుతుంది ప్రియులారా, వస్తువులు ఇచ్చివేయటం వల్ల కాదు. కానీ ఎవరైతే నిజంగా రక్షించబడ్డారో, ఎవరైతే దేవుని విశ్వాసం ఉంచారో ఖచ్చితంగా వాళ్ళు అతిక్రమం దాచిపెట్టుకోవారు, వర్ధిల్లను వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువారు, వర్ధిల్లుతారంట. కాబట్టి ఈ రోజున ఒకవేళ మీరు ఎవరి విషయంలో తప్పిదం చేసి ఉన్నారో, ఏ విషయంలో ఏది మీరు ఇచ్చుకుని మీ దగ్గర పెట్టుకున్నారో, ఏ విషయంలో మీరు ఎదుటి వారిని బంధించారో, బాధిస్తున్నారో, ఈరోజే అవన్నీ తిరిగి వాళ్ళకి ఇచ్చి క్షమాపణ పొంది దేవుని నిజ ప్రేమను చూపించి వారిని రక్షించడానికి దేవుడు మీకు సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్.